దిమ్మ తిరిగి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏందంటే, నా రెడ్మీ 10ఐ 5 జీబీ. అసలది మామూలుగా నాకిప్పుడు అర్థమయింది. నేను బెహ్రాన్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్‌గా హ్మ్, ఏమైందంటే అది నేను వీడియోస్ ఇట్లనే చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి అది ఫుల్ అయిపోయేది. స్టోరేజ్ ఎక్కువైపోయి ఫుల్ అయిపోయేది. అన్‌ఫార్చునేట్‌లీ అది ఏమైతదంటే సాఫ్ట్‌వేర్ అనేది క్రాష్ అయిపోయింది బాగా. అట్లా 2, 3 సార్లయింది. ఒకసారి ఏపిచ్చినా అదయిపోయింది. తర్వాత ఏమైందంటే, మేమనుకున్న హార్డ్‌వేర్ ఇష్యూ ఏమో అనుకుని నేను అంతగానం అర్థం కాలేదు నాకు. తర్వాత ఏమైందంటే, నిన్న చెక్ చేసినప్పుడు ఏమైంది అది హార్డ్‌వేర్ ఇష్యూ కాదు. సాఫ్ట్‌వేర్ ఇష్యూ అది మెయిన్. ఏమైందంటే, సాఫ్ట్‌వేర్ అనేది క్రాష్ అయిపోయింది. సర్వర్‌తోని వాళ్ళకేదైతే ఎంఐ సర్వర్స్ ఉంటాయి గదా! షామీ, రెడ్మీ వాళ్ళవి. ఆళ్ళ సర్వర్‌తోని డిటాచ్ అయిపోయింది. అంటే వీళ్ళిప్పుడు దాన్ని ఏం జేసినా గూడా వాళ్ళ సర్వర్‌లో ఇది స్టోర్ అయ్యలేదు. బట్ ఇక్కడ ఏమైతుందంటే, నేనెప్పుడు దానిలో ఉన్న డివైసెస్ నాకు ఎంఐ అకౌంట్ ఉంటది గదా! లాగిన్ చేస్తే అందులోకెళ్ళి నేను డిటాచ్ చేసేసిన దాన్ని ఆల్రెడీ. అయినా గూడా ఇదేమైతుంది నాకు ఐడీ లాగిన్ అది దాని ఎంఐ అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేత్తేనే లాగిన్ అయ్యేలా చూపిస్తుంది. నేను లాగిన్ అవుదాం అంటేనేమో అది ఎంటర్ చేత్తేనేమో కీబోర్డ్ రావట్లేదు. సో, మరి కీబోర్డ్ రావట్లేదు రావు ఏంది కథ అంటే అది క్రాష్ అయినట్టుంది సాఫ్ట్‌వేర్. అందుకే మీకు ఈ జీబోర్డ్ గాని, నార్మల్ కీప్యాడ్స్ గాని సపోర్ట్ చేయట్లేదు. సో, మీరేం చేస్తారంటే ఒక పని చేయి మన కంప్యూటర్ పెట్టుకునే కీబోర్డ్ ఉంటది గదా! దానికి మొబైల్‌కి ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓటీజీ కేబుల్ పెట్టి కనెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసి ట్రై చేయండి అట్లా. అయితే ఒకవేళ లాగిన్ అయితే అది మేబీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు. మీరు నేనే చెప్పినన్నట్టు నువ్వు ఆ ఎంఐ అకౌంట్‌లోకి దాంట్లోకెళ్ళి క్లియర్ డాటా కొడితే మొత్తం రిమూవ్ అయితది అది ఇది అంటే నేను ట్రై చేసిన. క్లియర్ డాటా చేసిన అంతా చేసినా గూడా అది ఏమైతదంటే రెస్పాండ్ అయితలేదు. ఎందుకంటే అది వాళ్ళ సర్వర్‌లో లేదు. కానీ అక్కడనే స్ట్రక్ అయిపోయిందన్నట్టు. ఆ ప్రాసెస్ అనేది అక్కడనే స్ట్రక్ అయిపోయింది. ఎప్పుడైతే మన లాగిన్ డీటెయిల్స్ వస్తాయో దాన్నే స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు అది మీ సర్వర్‌లో లేదు. ఇటు ఈ మొబైల్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అట్లా అయిపోయింది. మామూలు ట్విస్ట్ కాదది నాకు. అది ఎవ్వడు కూడా చేయలేడు. మళ్ళా పోనీ నేనేం చేసినా అన్నట్టు ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసిన. ఎంఐ సూట్ అనేదో ఉంటది. దానికి కనెక్ట్ చేస్తే యూఎస్‌బీ కేబుల్‌తోని మొబైల్ కనెక్ట్ చేస్తే అది డిటెక్ట్ చేత్తలేదు. ఇదో పెద్ద ట్విస్ట్ మళ్ళా. ఇది డిటెక్ట్ చేత్తలేదు. అది ఓపెన్ అయితలేదు. ఏటో అర్థమైతలేదది. కానీ మొబైల్ అయితే మాత్రం సూపర్ మొబైల్. నిజంగా. క్వాలిటీ మాత్రం ఐఫోన్‌కి తగ్గది. సూపర్ క్వాలిటీ వత్తది వీడియోస్. కానీ అది అంత దారుణంగా ఎందుకు ఫెయిల్యూర్ అయితున్నాయో అర్థమైతలేదసలు. క్రాష్ అయిపోవడాలు అది ఇది. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఇట్లనే తగలడతాయి మొబైల్. నేనిప్పటికి చెప్తున్నా. మీరు ఆన్‌లైన్‌లో తక్కువ రేట్‌కి వత్తున్నాయా, ఆఫర్‌లున్నాయా లేకపోతే ఏదో రీజన్‌తోని కొనుక్కుంటాం గదా మనం. ఆన్‌లైన్‌లో కొనకండి. అవసరం లేదు. మెయిన్ అన్ని మొబైల్స్ చెప్తున్నా. నాట్ ఓన్లీ ఒక్క మొబైల్ అని గాదు. బట్ ఇగ దిక్కు లేదు మనకు అంత తక్కువ బయట ఎక్కువ రేట్లు ఉంటాయి. దానిలో తక్కువొస్తున్నాయి కొనాలి తప్పదు అనుకున్నప్పుడు మంచిగా చూజ్ చేసుకొని దానికి సంబంధించిన వారంటీ పేపర్స్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి ఒకసారైతే మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మొబైల్‌ని ఒకసారి వెళ్లి ఆ స్టోర్‌లోకెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకోర్రి. ఇదేమన్నా అయితే మీరు చేస్తారా? లేదా? అది ఇది అని మొత్తం డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత దాన్ని ఉంచుకోండి. లేదు అంటే వెంటనే లేదు మేము జెయ్యం మేబీ ఇట్లా పంపాలి ఆన్‌లైన్‌లో తీసుకున్నారు గదా! అది ఇది అంటే వెంటనే అది రిటర్న్‌కి పంపియ్యుర్రి బెటర్. లేకపోతే మీరు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో డబ్బు లేని సిట్యుయేషన్‌లో ఫోన్‌లు కొనాలంటే కష్టం అయితది. దారుణం అంటే ఇది మస్తు ఎక్స్‌పీరియన్స్ మేమైతే. 2 సార్లు ఇట్లయింది. ఒకటి లెనోవో మొబైల్ అట్లనే అయింది. ఇప్పుడు ఈ రెడ్‌మీ మొబైల్. ఒక్క ఫోన్ గాదు మళ్ళా. అప్పుడు 2 ఫోన్‌లు కట్టానయినాయి లెనోవోవి. ఇప్పుడు డాడీది నాది సేమ్ అట్లనే అయింది. అది ఎందుకో అర్థం కాలేదు. అంటే నాదంటే ఓకే. ఆన్‌లైన్‌లో కొనుక్కున్నది కాబట్టి అయిందనుకుందాం. ఇంకొకటేందంటే మా డాడీ అక్కడనే బెహ్రాన్‌లోనే కొన్నాడు. సో, ఇది ఓకే. ఆన్‌లైన్‌లో జరిగిందా నేను కొన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నా గానీ, వీళ్ళేందంటే అది అంత పర్ఫెక్ట్‌గా అది మదర్ బోర్డ్ అనేది ఎత్తలేరు. అంత క్వాలిటీవి గావు. ఎంఐవి. చైనా ఎప్పటికి చైనాయే. చైనా అంటే చాలా ఉన్నాయి గానీ, నాకిదెందుకో గుణపాఠం నేర్పించిన ఫోనిది.